మనల్ని ఎవరన్నా ఒట్టొట్టిగా తిడితే ఎంత బాధ అవుతుంది, ఎంత రేషం వస్తుంది. వాళ్ళ మీదకి లొల్లికే పోతాం. మొగోళ్ళు అయితే గల్ల పట్టి గుంజి కొడతారు. అదే ఆడోళ్ళు అయితే సిగలు పట్టి మెడ సింపులు ఇరుస్తారే ఎవ్వలైనా. తన్నుకున్నాక ముచ్చట తర్వాత ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి చూసుకుందామంటారు. కానీ మాటలు మాట్లాడి బద్నామేస్తే మామూలు జనం రియాక్షన్ గిట్లుంటది. మరి సినిమాలను ఎవలేమన్నా ఏం చేయరని అసమర్థులు లెక్క భావించి వాళ్ళ మీద బండలేస్తే మంచిదేనా చెప్పుండ్రి. నాగార్జున సార్ మీద కొండా సురేఖక్క మాట్లాడిన మాటలిన్న అక్కినేని అభిమానులే కాదు, అన్నం తింటున్న మనిషి అనే ఎవ్వలైనా కూడా అగ్గై మండుతుర్రు. మామూలు జనాలకే ఆమె మాటలిని మనసుల కలుక్కుమంటుంది. ఇంత దిగజారి ఎట్లా మాట్లాడుతుర్రు మంత్రి పదవి ఉన్నోళ్ళు అని చీదరైతుండ్రు. మరి మామూలు జనాలకే గట్ల అనిపిస్తే ఆమె మాటలిన్న నాగార్జున సారు సమంత మేడంకు ఎట్లుండాలే? వాళ్ళకెంత గుండె వలిగినట్టయితది. సురేఖక్క మీద ఎవడో ఫోటోను మార్ఫింగ్ చేసి పెట్టిండనే అంత బాధ అయింది. 2 రోజులు అన్నం తినలేదని చెప్పింది. మరి నువ్వు అన్న మాటలకు నాగార్జున, సమంత, చైతన్యలకు ఎట్లుండాలి అని నెటిజన్లంతా కూత కుతుడుకుతుర్రు. ఖచ్చితంగా సురేఖక్క మీద న్యాయ పోరాటం చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తుండ్రు. దీంతో నాగార్జున సార్ దగ్గరోళ్ళు కూడా ఊకుంటే ఉత్తోడనుకుంటారు. ఊకుకే మన మీదనే బండలేస్తారు. మనం తగ్గఫర్ జవాబిచ్చి అందరి నోళ్లు మూపించాలి, ఇంకోసారి మన జోలికి రాకుండా చెయ్యాలి అని సలహాలు ఇస్తుర్రట. దీంతో నాగార్జున సార్ కూడా మంచి వకీల్ను బట్టి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపి పరువు నష్టం దావేసి కోర్టుకీడ్చే పనులుండని తెలుస్తుంది. సార్ ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాడు. ఆడికించి హైదరాబాద్ రాగానే ఆ పని చేస్తాడని అంటున్నారు అభిమానులు. నిజమే. ఈ నడుమ యూట్యూబ్ ఛానళ్ల కాడ నుంచి రాజకీయ లీడర్ల దాకా అందరు గుట్టుగా బతుకుతున్న సినిమాలను బజాట్లకు గుంజుతుర్రు. ఇక్కడేదో రాజకీయ లీడర్లు సుధపూసలైనట్టు ఇంగోగల్ దిక్కు ఏలు చూపిస్తుండ్రు అని ఇవన్నీ చూస్తున్న నెటిజన్లు భాగభాగం అంటుర్రు. చూడాలిగా ఈ పంచాది ఏడుదాకా పోతుందో. జోడో యాత్రల రాహుల్ గాంధీ సార్ నినాదం ఏంది? విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణం అనే నినాదంతోటే ఓట్లకు పోయిండ్రు. ఆ నినాదమే ఇవాళ తెలంగాణ, కర్ణాటకల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది. మరి అంత మంచిగా పార్టీ నినాదం ఉంటే లీడర్లు మాత్రం ప్రేమ దుకాణంలో విద్వేషం అంగడి తెరిచిండ్రని అంటుర్రంతా. ఈగురంగా ఇల్లాలుకొస్తుంటే వెనకకెంచి పొక్కిలు చేసుకుంటూ వస్తున్నట్టు అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ కథ. రాహుల్ గాంధీ సారు, సోనియా మేడంలు పార్టీని పవర్లకు తెచ్చేందుకు కష్టాలు పడుతుంటే ఆ కష్టాన్ని బూడిదల పోసే పన్నీరు చేస్తున్నట్టే అనిపిస్తుంది అలా పార్టీలో కొంతమంది లీడర్లను చూస్తుంటే. తెలంగాణలో అదృష్టం బాగుండి టైం కలిసొచ్చి బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కలిసొచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ దాన్ని నిలుపుకునే సూచనలు అయితే కనబడతలేవు లీడర్ల శాస్త్రాలు చూస్తుంటే అని చాలా మంది కాంగ్రెస్ అభిమానులే నిట్టూరుస్తుర్రంటే కథ ఎట్లుందో చూడుర్రి. ముందెనక చూడకుండా లీడర్లు నోరు జారుడు కాంగ్రెస్ కొంపకు ఎసరు తెస్తుంది అంటుండ్రు పొలిటికల్ మేధావులు కూడా. పార్టీకి కూడా లీడర్ల మీద నియంత్రణ లేదా ఎట్లా? ఎవ్వరు పడితే వాళ్ళే ఏది పడితే అది వాగితే పార్టీ పతార పబ్లిక్ ల పల్సగా అవుతుందా, చిక్కగా అవుతుందా అని చూసుకునే రీతి కూడా లేకుండా ఎట్లా అని సగటు కాంగ్రెస్ అభిమాని కూడా బాధపడుతుండట. మొన్నటికి మొన్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డిని తిట్టిన మాటలే గాని, నిన్న కొండా సురేఖక్క కేటీఆర్ను, నాగార్జున, సమంతను తిట్టిన మాటలే ఎవ్వరు మెచ్చుతలేరు. ప్రతిపక్షాన్ని ఇరికిద్దామని పోయి కాంగ్రెసే ఇరికినంత పని అయిపోయింది. ఉల్టా జనాలతోని సొట్లు పెట్టించుకున్నాడు అవుతుంది. రాహుల్ గాంధీ సారేమో బీజేపీల ట్రోలింగ్ మీద పోరాటం చేస్తుండు. విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణం అని నినాదంతో పార్టీ పతార వెంచే పని చేస్తుండు. కానీ కింది స్థాయి లీడర్లేమో కాని మాటలతోని ప్రేమ దుకాణం, విద్వేషపు అంగళ్ళు తెరుస్తుండ్రని బాధపడుతుర్రు కాంగ్రెస్ పార్టీని అభిమానించేటోళ్ళు కూడా.